హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అసలు చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి, మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో అండ్ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఎవరికి కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, మెసేజ్ ఆర్ కాల్స్ చేయొచ్చు. మీకు డీటెయిల్స్ కావాలంటే, ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నేను అప్పుడు చెప్తాను. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ దగ్గరికి రావడానికి. బట్ ఇట్ టేక్స్ టైం అన్నమాట. కొంచెం హీల్ అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ మీ పర్సన్కి. బట్ అయినా కూడా మీ దగ్గరికి రావడానికి కంప్లీట్ ప్లానింగ్ అయితే చేసుకొని ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చారు. ప్లస్ ఇంకా అక్కడ ఏం జరుగుతుందంటే, మీ పర్సన్ మైండ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చి ఇమీడియట్గా మిమ్మల్ని కలవాలి అని అంటే అది ఎలా ఉంటుందంటే, ఆ మైండ్ రిలాక్స్ అయినట్టు అనిపించదు మీ పర్సన్కి. ఎందుకంటే అంత టార్చర్ పెట్టారు, అంత ట్రామాలో ఉన్నారు మీ పర్సన్. సో ఆ ట్రామా నుంచి ఇమీడియట్గా బయటికి రాగానే వెంటనే మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలా అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే కొంచెం తను మామూలు స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ చీటింగ్కి గురైన మీ పర్సన్ సడన్గా మీ దగ్గరికి రావాలంటే కొన్ని ఫియర్స్ కూడా ఉన్నాయి. కొన్ని పాజిటివ్ ఫియర్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఫియర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎలా అంటే మీరు కూడా సేమ్ వే చీట్ చేస్తారేమో, ఏదో ఒక విషయంలో నచ్చక మీరు పక్కన పెట్టేస్తారేమో మీ పర్సన్ని అని అదొక భయం ఉంది. నెక్స్ట్ రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని గోస్ట్ చేసిన సిచ్యువేషన్స్ అవే గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. సో మీరు ఎలా తీసుకుంటారో, మీ పర్సన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది కూడా అదొక ఫియర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, ఈ సెపరేషన్ పీరియడ్లో మీరు ఒకవేళ మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఇంకా వెనక్కి రారు మీ దగ్గరికి అనుకుని మీరు ఎవరితోనైనా మూవ్ ఆన్ అయిపోయారేమో, ఎవరితోనైనా మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ రిలేషన్లో ఉన్నారేమో. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తను మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ దగ్గరికి ప్రపోజల్ అది ఇది అని అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, తనే సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అదొక ఫియర్ ఉంది. చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. బట్ అయినా కూడా ధైర్యం చేసి మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు. సో ఏదో ఒక టైంలో మేబీ రేపటి నుండి విదిన్ 2-3 వీక్స్లో మీ దగ్గరికి మీ పర్సన్ రావడం జరుగుతుంది. లేదా ఏదో విధంగా మీతో కమ్యూనికేట్ చేయటం అయితే జరుగుతుంది. ఎలా అంటే త్రూ సోషల్ మీడియా కమ్యూనికేట్ చేయొచ్చు, లేదా టెక్స్ట్ మెసేజెస్ చేయొచ్చు, లేదా త్రూ మ్యూజిక్ కమ్యూనికేట్ చేయొచ్చు. ఏదో రకంగా మీతో కమ్యూనికేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే తనకి ఇంత లాంగ్ పీరియడ్ అలా లోన్లీనెస్లో ఉండాలి అని అనిపించట్లేదు. మీరు లేకపోతే ఏదో లైఫ్ అంతా ఖాళీగా అనిపిస్తుంది ఇప్పుడు. బట్ మీ సైడ్ నుంచి మీరు ఏమనుకుంటున్నారంటే, థర్డ్ పార్టీ వదిలేసిన తర్వాత నేనెందుకు గుర్తొస్తున్నాను, ముందెందుకు గుర్తు రాలేదు, అంటే థర్డ్ పార్టీ వదిలేస్తేనే నా దగ్గరికి వస్తారా, ఇలాంటి ఆలోచనలో మీరు ఉన్నారు. సో ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళ లైఫ్లోకి సెకండ్ పర్సన్ కూడా ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏదైతే బిజినెస్ ఆర్ జాబ్ చేస్తున్నారో దాంట్లో మంచి డెవలప్మెంట్ అయితే చూస్తారు. ఫైనాన్షియల్గా చాలా ప్రాఫిట్స్ పొందుతారు. అండ్ ఒక ప్లేస్
మీరుంటున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఈ సీజన్లో. వేరే కంట్రీకి వెళ్ళొచ్చు మీరు, లేదా వేరే స్టేట్ ఆర్ వేరే సిటీ, ఎనీవేర్, మొత్తానికి మీరు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ కూడా తను ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ కొంతమంది విషయంలో వాళ్ళు షిఫ్ట్ అయ్యి మీరు ఎక్కడుంటే అక్కడికి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇలా బిజినెస్ ఆర్ జాబ్ డెవలప్మెంట్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తప్పకుండా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ 100%. సో హార్డ్ వర్క్ చేసి బాగా ట్రై చేయండి, తప్పకుండా మీకు జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చాలామందికి. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, అండ్ వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. అండ్ ఇక్కడ మనకి అన్ని రాశులు వస్తాయి జనరల్గా, ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ. సో అన్ని రాశులు వస్తాయి. మెయిన్లీ ప్రజెంట్ డిప్రెషన్లో ఉన్న రాసులు ఎవరు అని అంటే, జనరల్గా ఇక్కడ మామూలుగా చెప్తున్నాను, రీడింగ్లో కాదు, బయట కూడా చెప్తున్నాను. బయట డిప్రెషన్లో, ట్రామాలో ఉన్నవాళ్ళు జనరల్గా ఎవరు అంటే మేషరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, మిథున రాశి ఉన్నారు, అండ్ కన్యా రాశి, తులారాశి ఉన్నారు. అండ్ ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు డిప్రెషన్లో. వీళ్ళు ఏదో ఒక లాస్తో బాధపడుతున్నారనమాట. అంటే మేబీ ఫైనాన్షియల్ లాస్ అయి ఉండొచ్చు, లేదా లాస్ ఆఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లాస్ ఆఫ్ లవ్ అయి ఉండొచ్చు. ఏదో ఒక లాస్తో బాధపడుతున్నారు వీళ్ళు. సో మీరెవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు, ఇంక ఇప్పుడు అయిపోయింది ఆ పీరియడ్. మీరు ఆ ట్రామాలోంచి బయటకు వచ్చేస్తారు త్వరలో. అండ్ ఆగస్ట్ స్టార్ట్ అయ్యేసరికి అందరి లైఫ్లో కొంచెం మీరు రిఫ్రెష్ అయినట్టుగా కనిపిస్తారనమాట. ఒక న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది మీ అందరికీ. ఒక న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు మీ లైఫ్లో. మీరే షాక్ అవుతారనమాట. సడన్గా మీ లైఫ్ చేంజ్ అవటం చూస్తారు. సడన్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుంటాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ముందుకెళ్తాయి. సో అలా రకరకాలుగా ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు మీరు అన్ని విషయాల్లో కూడా. హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్షిప్స్ అన్నిటిలో చూస్తారు. కెరీర్ వైజ్ కూడా మీరు డెవలప్మెంట్స్ కనిపిస్తాయి మీకు. సో ఇక్కడ కలెక్టివ్ సైడ్ నుంచి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, కలెక్టివ్ సైడ్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మీ పర్సన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, మీ పర్సన్ వస్తే రానివ్వండి, మేమంతా వెయిట్ చేయట్లేదు, లేదా మేము ఏదైనా బలవంతంగా మా దగ్గరికి రప్పించుకోవడానికి ట్రై చేయట్లేదు. సో మేమంటే ఇష్టం ఉంటేనే మా దగ్గరికి వస్తారు, లేకపోతే వద్దు అన్నంత ఆ రేంజ్కి వెళ్ళిపోయారు మీరు. మీ థాట్ ప్రాసెస్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మీరంటే, ఇది ఒక లాంగ్ సెపరేషన్ అయిపోయింది, చాలా టైం అయితే అయిపోయింది చాలామంది లైఫ్లో. సో ఈ ఆలోచనలు అలా మారిపోతున్నాయి రోజు రోజుకి. నేను ఇంతగా వెయిట్ చేస్తున్నా, నా దగ్గరికి ఎందుకు రారు, ఆ టాక్సిక్ థర్డ్ పార్టీతో ఉంటున్నారు, నేను ఎంత మంచిగా ఉంటున్నా కూడా నా దగ్గరికి రావట్లేదు, అట్లీస్ట్ నాకు మెసేజ్ చేయట్లేదు, అలా అని రిలేషన్ వద్దు అని కూడా చెప్పట్లేదు. సో ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి కలెక్టివ్ మైండ్లో. సో వాటి రిజల్ట్ ఏంటంటే ఇదన్నమాట, వస్తే రానివ్వండి లేకపోతే లేదు. వాళ్ళు ఒక బౌండరీ లైన్ పెట్టుకుంటున్నారు, అంతవరకు వెయిట్ చేస్తాను, ఆ బౌండరీ లైన్ క్రాస్ చేస్తే మూవ్ ఆన్ అయిపోతాను అని పెట్టుకుంటున్నారు ఈ కలెక్టివ్. సో మీ పర్సన్ ఎంత లక్కీయో చూడాలి. మీ దగ్గరికి వస్తే వస్తారు విదిన్ దట్ బౌండరీ లైన్.
లేదు అనుకుంటే ఆ రిలేషన్షిప్ అంతటితో ఎండ్ అయిపోతుంది. చాలామంది ఈ రిలేషన్లో డ్రాప్ అయిపోయారు, ఇద్దరు కలెక్టివ్ సైడ్ నుంచి కానీ పర్సన్ సైడ్ నుంచి కానీ. ఎందుకంటే ఇంత సెపరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఉండాలి అని అంటే అది చాలా కష్టమైన పని, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. బట్ అన్నిటికీ సర్దుకుపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తప్పకుండా కలిసే ఉంటారు. ఒక బ్లిస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు రీయూనియన్ తర్వాత. బట్ అలానే అన్ని మిస్టేక్స్ కూడా యాక్సెప్ట్ చెయ్యలేరు కలెక్టివ్. సో అలా ఉంటుంది మీ సిచ్యువేషన్ ఆఫ్టర్ రీయూనియన్. అండ్ ఆఫ్టర్ రీయూనియన్, ఆన్ రీయూనియన్ డే మీ పర్సన్ మీ దగ్గరికి చాలా ఫియర్స్తో అయితే వస్తారు. అన్నీ కూడా మీరే బ్యాలెన్స్ చేయాలి, కలెక్టివ్ బ్యాలెన్స్ చేయాలి. లేదు అనుకుంటే మీ పర్సన్ మీకు ఏదైతే చెప్పబోతున్నారో, ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. సో మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, కలెక్టివ్ అండ్ పర్సన్ ఎవరైతే కలిసి ఉండేవారో ఒకప్పుడు, ఆ కలిసి ఉన్నప్పుడు మీరు చాలా ప్యాంపరింగ్ అయితే చేసేవారు మీ పర్సన్కి. అదైతే గుర్తొస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి. మీరు అన్న వర్డ్స్, మీరు యూజ్ చేసే ప్యాంపరింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ కూడా మీరు యూజ్ చేయరు, మీ పర్సన్ మీ దగ్గర యూజ్ చేస్తారు ఆ వర్డ్స్ అని. మిమ్మల్ని ప్యాంపర్ చేస్తారు, మిమ్మల్ని ఒక చిన్న ఒక కిడ్ని, ఒక బేబీని చూసుకున్నట్టు చూసుకుంటారు మిమ్మల్ని. ఒక మదర్లీ లవ్ మీకు చూపిస్తారు ఇప్పుడు మీ పర్సన్. ఇదివరకు మీరు చూపించేవారు, బట్ ఇప్పుడు రివర్స్ అనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని మీ పర్సనే అడుగుతారు, ప్రపోజల్ ఇస్తారు. అండ్ మీరు ఎలా ఒకప్పుడు చాలా గిఫ్ట్స్ అని అవని ఇవని ఇచ్చేవారో మీ పర్సన్కి, అలా ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇస్తారు. సో అలా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా రియలైజేషన్ అనమాట. మీరు అంత ప్రేమ చూపించినా తను అది రిసీవ్ చేసుకోలేని సిచ్యుయేషన్. అప్పట్లో మీ పర్సన్ కూడా టాక్సిక్ పర్సన్లా బిహేవ్ చేశారు మీతో, కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవన్నీ రిపీట్ చేస్తున్నారనమాట మీ దగ్గర. మీరు ఏవైతే చేశారో అవన్నీ తను రిపీట్ చేస్తారు మీ దగ్గర. మీకు చాలా ఎఫెక్షనేట్గా, సపోర్టింగ్గా, అండర్స్టాండింగ్గా ఉంటారు మీ ఫ్యూచర్ స్పౌస్ ఇప్పుడు మీ రీయూనియన్ తర్వాత మీ పాస్ట్ పర్సన్ కూడా. సో ఎవరైతే ఈ రిలేషన్లో కావాలనుకుంటున్నారో వాళ్ళైతే చాలా డెవలప్మెంట్స్ చూస్తారు. ఈ పాస్ట్ పర్సన్తో రిలేషన్ కావాలనుకున్న వాళ్ళు చాలా డెవలప్మెంట్స్ అయితే చూస్తారు. సో ఇక్కడ లక్కీ నెంబర్ విషయానికి వస్తే 2. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రీడింగ్ని ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.